హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ వసంత వెంకటేష్. సో నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇవాళ చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇది. ఎందుకంటే మనకు సమ్మర్ వెకేషన్ అయిపోయింది. పిల్లలందరూ ఎక్కడెక్కడో ఊర్లలోకి వెళ్ళి అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి రిటర్న్ వచ్చేసారు. ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా. సో అందుకని మనకి రోజు ఎదురయ్యే ప్రాబ్లం ఏంటంటే పొద్దున్నే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అని. ఒక్కరోజు కానీ పప్పు నానబెట్టుకోవడం మర్చిపోతే మనకి దోశ, ఇడ్లీ ఇవన్నీ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇన్స్టెంట్ దోశ మిక్స్ చూపిస్తున్నాను ఇక్కడ ఎలా చేసుకోవాలో. సో నేను ఒక గిన్నె తీసుకొని ఈ గ్లాస్ చూపిస్తున్న గ్లాస్తో ఒక్క గ్లాసు మినప్పప్పు వేయించి పక్కన పెట్టుకున్నాను. ఒక గ్లాసుకి 2 గ్లాసుల రేషన్ బియ్యం అంటారు కదా, అవి కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను. బియ్యం ఎక్కువసేపు వేగనక్కర్లేదు. అందులో ఉన్న జస్ట్ మాయిశ్చర్ అంటారు కదా, తేమ అంటారు, అది పోయేదాకా కొంచెం వేడెక్కిలా మనం చేయితో పట్టుకొని చూస్తే కాస్త వెచ్చగా ఉంటే సరిపోతుంది. కానీ మినప్పప్పు కొంచెం దూరగా కూడా వేయించుకోవచ్చు. మరీ ఎక్కువగా మాడనీయకుండా అక్కడే ఉండి కొంచెం మందం గిన్నె పెట్టుకొని వేయించుకుంటే బాగుంటుంది. ఒక్క గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసులు బియ్యం. ఇది మామూలుగా మనము దోశకి నానబెట్టుకున్నప్పుడు చేసే కొలతే అండి, కొత్తగా ఏం లేదు. అయితే ఇలా డైరెక్ట్గా ఈ 2 కలిపి మిక్సీకైనా వేసుకోవచ్చు. కానీ మనకి మిక్సీ పాడవుతుంది అనుకుంటే దగ్గరలో ఉన్న గిర్నీ అంటాం కదా, మరపట్టించడం, లేదంటే దగ్గరలో మనకి చాలా గిర్నీలు ఉంటాయి కదా, గిర్నీకి వెళ్ళి మనం పట్టించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు. అయిపోయిందండి, పౌడర్ రెడీ. కానీ నేను ఇందులో కొంచెం ఎక్స్ట్రాగా జస్ట్ ట్రై చేద్దాం, ఇది ఫస్ట్ టైమే ట్రై చేశాను నేను కూడాను. సో శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్, అంటే నేను తీసుకున్న గ్లాసులో చాలా తక్కువగా అనమాట, మీకు అందుకని అదే గ్లాస్తో చూపిస్తున్నాను. అది వేసి దోరగా వేయించుకున్నాను. ఆ దోరగా వేయించుకున్న తర్వాత అందులో కొంచెం సగ్గుబియ్యం లేదా సాబుదానా అంటాం కదా, అవి ఒక 2 టీ స్పూన్స్, అందులోనే అదే శనగపప్పు వేగుతుండగా 2 టీ స్పూన్స్ నేను సాబుదానా వేసుకున్నాను. మీడియం సైజ్ నాకు ఇంట్లో అవైలబుల్ ఉన్నవే వేసుకున్నాను. అందులో పెద్దవి, చిన్నవి అలా రకరకాలు ఉంటాయి కదా, నేను ఇవి మామూలుగా కొంచెం దగ్గరగా చూపిస్తున్నాను, మీడియం సైజ్ ఉందండి. సో ఇవి వేసుకున్నాను. దాని తర్వాత ఈ 2 బాగా వేగుతుండగా అటుకులు అంటారు కదా, పేపర్ అటుకులు, అవి నేను కొన్ని మామూలుగా ఇదే గ్లాస్ ఏదైతే తీసుకున్నానో అదే గ్లాస్తోని మీకు ఈజీగా ఉంటుందని నేను అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ అందులో వేసుకొని ఆ అటుకులను కూడా అందులోనే వేశాను. ఫస్ట్ శనగపప్పు వేగుతుండగా సాబుదానా వేసి ఆ తర్వాత నేను లాస్ట్కి అటుకులు వేసాను. అటుకులు ఎక్కువసేపు అక్కర్లేదు కదా, అవసరం లేదు కాబట్టి అటుకులు లాస్ట్కి వేసి బాగా కొంచెం కలుపుకొని దోరగా అవి జస్ట్ వేడయ్యేదాకా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. అయితే నేను ఇందులోనే మెంతులు వేసుకొని వేయించుకోవాలనుకున్నాను. కానీ మెంతులు తొందరగా వేగి మరి మాడిపోతాయేమో అని భయమేసి ఇవన్నీ తీసి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత 1 టీ స్పూన్ మెంతుల్ని కూడా వేసి వేయించుకున్నాను. అయితే ఇక్కడ అటుకులు చూడండి, ఇలా తీసి చూస్తుంటే ఇలా ఇమీడియట్గా మనకు తెలిసిపోతుంది అనమాట, తొందరగా మనకి క్రిస్పీగా అనిపిస్తాయి అనమాట, చిదిమిపోతాయి మనం చేతితో పట్టుకొని ఇలా అంటుంటేనే. సో ఇవన్నీ తీసి పక్కకు పెట్టుకొని ఫ్యాన్ కింద కాసేపు ఆ వేడంతా తగ్గేదాకా ఆరబెట్టుకున్నాను అనమాట. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ నేను మిక్సీ ఎక్కువ క్వాంటిటీ కొంచెం ఒక 2 kgs అట్లా చేసి పక్కన పెట్టుకుందామని నేను మిక్సీ ప్రిఫర్ చేయలేదు. గిర్నీ దగ్గరికి వెళ్ళి గిర్నీలో వేయించుకున్నాను. ఇప్పుడు మెంతులు కూడా సేమ్ ఇలా మనం ఎలాగైతే రోస్ట్ చేసుకున్నామో అలాగే వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అంతేనండి. బియ్యము, మినప్పప్పు 1 గ్లాసుకి బియ్యం 2 గ్లాసులు. ఆ తర్వాత ఇవన్నీ మీకు చూపించిన విధంగా అటుకులు హాఫ్ గ్లాసు, తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, సాబుదానా 2 టీ స్పూన్లు, అలాగే మెంతులు 1 స్పూన్, ఇవన్నీ వేసి ఆ వేడి తగ్గిన తర్వాత అన్నీ కలిపి ఒక డబ్బాలో పోసేసి తీసుకొని వెళ్ళి గిర్నీ పట్టించుకొని వచ్చానండి. అలా స్కూల్ రేపు స్టార్ట్ అవుతుందంట అనగా 2 days ముందు తీసుకొచ్చుకొని పెట్టుకొని, ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయ్యే రోజే మళ్ళీ ట్రై చేస్తే ఏమవుతుందో తెలియదు కదా, ఒక 2 రోజుల ముందు పట్టించుకొని ట్రై చేశాను అనమాట. ఇంట్లో దోశ కూడా వేసి నేను ఎలా వచ్చింది, అసలు బాగా వచ్చిందా లేదా, హిట్టా ఫట్టా అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా మనం, అందుకని చెక్ చేశాను. ఇదిగోండి ఇలా పిండి గిన్నెకి వేసుకున్న తర్వాత మీకు ఒక కప్పులో వేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఒక గిన్నెలో వేసి చూపిస్తున్నాను. మెత్తగా ఆడించుకున్నాను, మెత్తగా పట్టించుకున్నాను మంచిగా. సో ఈ పిండి ఇప్పుడు నేను చూపించిన కప్పు ఒక డబ్బాలో, అదే డబ్బాలో వేసుకున్నా. ఈ కప్పుతోని నేను 2 కప్పులు పిండి నానబెట్టుకున్నాను. మనం కావాలంటే నైట్ అయినా నానబెట్టుకోవచ్చు, లేదా పొద్దున అప్పటికప్పున కూడా చేసుకోవచ్చు.